కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి ముందుండి నడిపించింది. కావాలంటే ఏ పదవైనా వస్తుంది కానీ ఒక్కసారి కూడా పదవులు కోరుకోలేదు. ఇంటి పెద్ద మాదిరి వెనకాలే ఉండి పార్టీని నడిపించింది అంటారు సోనియా గాంధీ గురించి. కానీ ఇప్పుడు సోనియమ్మ ప్రత్యక్ష రాజకీయాలకి బై బై చెప్పేసి రాజ్యసభకు పోతాదంట. ఆ ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. పదండి. వెనకుండి నడిపిస్తుంది, మంచి చెడ్డలని చెప్తుంది. కొడుకు బిడ్డకు రాజకీయం ఎట్టెట్ట చేయాలనో దగ్గరుండి అమ్మే చెప్తుంది. ఇన్నొదులు దేశంలో షెయి పార్టీ పతాల మీద ఉందంటే దానికి సోనియా అమ్మే కారణం అంటుంటారు. ఒంటి చేయితోని పార్టీని నడిపించింది సోనియా అమ్మే అంటుంటారు. అయినాక కూడా ఎప్పుడు పదవులకి ఎక్కలేదు, వెనుకుండి పార్టీని నడిపించింది అనుకుంటుంటారు చాలా మంది. దానక అటువంటి సోనియా అమ్మ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు బై బై చెప్తుందట. ప్రత్యక్ష రాజకీయాలను ఇడిచిపెట్టి రాజ్యసభలకు పోతుందట. ఇన్నొద్దులు సోనియమ్మ ఆడికెంచి పోటీ చేస్తది, ఈడికెంచి పోటీ చేస్తది అనుకున్నారు. అంతెందుకు మన తెలంగాణలో ఉన్న నల్గొండల షెయి పార్టీ తరపుకెంచి కూడా పోటీ చేస్తది అనుకున్నారు చాలా మంది. గాని ఏడికెంచి లేదు, నేను అసలు ఏడికెంచి పోటీ చేయనని గుసగుసలకు గుండు సూది గుచ్చి గాలి తీసినట్టు తుస్సు అనిపించినట్టే చేసింది సోనియమ్మ. అంతేకాదు బుధారం నాడు కొడుకును బిడ్డని ఎంబడేసుకొని పోయి రాజ్యసభకు నామినేషన్ కూడేసి వచ్చింది. రాజస్థాన్ కెంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయట. అందులో ఒకటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ సీటు కూడా ఉండేనట. అట్ట మన్మోహన్ సార్ పదవికి కూడా గడియలు దగ్గర పడుతుండటతోని ఇప్పుడు సార్ సీట్లకు మేడం పోయేందుకు చూస్తున్నదట. ఇక ఇదిట్టుంటే ఇప్పటిదానిక మేడం ఎంపీకున్న రాయ్బరేలీలో షెయి పార్టీ తరపుకెంచి మళ్ళెవలు పోటీ చేస్తారబ్బా అని షెయి పార్టీ వాళ్ళంతా చెవులు కొట్టుకుంటున్నారట. గుసగుసలేమొద్దు, దాపరికం ఏం లేదు, గా చోట్ల సోనియమ్మ బిడ్డ ప్రియాంకకే పోటీ చేస్తుంది అంటున్నారట షెయి పార్టీలు ఉండేటి పెద్ద తలకాయలు. అంతేకాదు తెలంగాణకేంచి కూడా రాజ్యసభ సభ్యులుగా ఇద్దరికి షెయి పార్టీ వాళ్ళకే ఆఫర్ వచ్చిందట. అందులో ఒక సీట్ల రేణుకా చౌదరి మేడం ని కూర్చోబెడితే ఇంకొక సీట్ల అనిల్ కుమార్ యాదవ్ ని కూర్చోబెడతారట. ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతుల జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలో నిరంతరం డిసిప్లిన్గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున ఒక మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. ఏదన్నా కానీ ఇది కానీ పార్టీ కొరకు పార్టీ పాతాలను కాపాడేందుకు 25 ఏళ్ల సంధి సోనియమ్మ పడ్డ కష్టం చేసిన సేవలు మాత్రం మామూలు కావు పోండ్రి. మరి చూడాలే ఇక నుంచి పార్టీ పగ్గాలను ఎవరు అందుకుంటారో అనేదిగా.